హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కుడ్ కుడ్ నాట్ గురించి తెలుసుకుందాం. కుడ్ అంటే ఏంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఉపయోగించి సెంటెన్సెస్ అనేది ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. కుడ్ నాట్ మనం ప్రీవియస్ వీడియోలో షుడ్ నాట్ గురించి తెలుసుకున్నాం. తర్వాత కెనాట్ గురించి తెలుసుకుందాం. షుడ్ నాట్, కెనాట్. ఇప్పుడు కుడ్ నాట్ ఇట్లా కంపారిజన్ లో నేర్చుకుంటే మనకు ఇంగ్లీష్ అనేది ఈజీ వేలో ఉంటది. సాధారణంగా మనం కుడ్ అనే ఈ పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే గతంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో చేసిన పనులు, మన శక్తి సామర్థ్యాలతో ఖచ్చితంగా చేసేసిన పనులు ఉంటాయి కదా, జరిగిపోయిన పనుల గురించి తెలియజేసేది కుడ్. ఇక్కడ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలతో చెయ్యలేను, ఇక్కడ చేసిన పనుల గురించి చెప్తేనేమో ఇది. అంటే నేను తిన్నాను అంటే అయిపోయింది, చేసేసిన పని. తినలేదు అంటే గతంలో నేను తినలేదు అంటే చేయలేని పరిస్థితి అది. అట్లా గతంలో నేను ఒక పనిని చేశాను, సో చేసిన పనులకు ఇది వస్తుంది. గతంలో నేను ఒక పనిని పూర్తిగా చేయలేదు, సో ఇది చేయలేని సిచ్యువేషన్ లో కెనాట్ వస్తుంది. అట్లా ఆ విధంగా కంపారిజన్ చేసుకుంటే అర్థమైంది. మనకు ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ వచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ వీడియోస్ అది సెంటెన్సెస్ ఆల్మోస్ట్ ఫామ్ చేసినట్టే. ఫస్ట్ ఏమొస్తుంది మనకు, సబ్జెక్ట్, తర్వాత కుడ్, తర్వాత వచ్చేసి వెర్బ్ 1, నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ ఆర్ ఆబ్జెక్ట్. ఇది మన యొక్క స్ట్రక్చర్, కుడ్కు సంబంధించి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ కూడా మీరు చెప్పగలుగుతారు ఏమంటే. దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే సబ్జెక్ట్ కుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్. ఇది స్ట్రక్చర్, దీని యొక్క స్ట్రక్చర్. గతంలో అన్నాడు కదా అని వెర్బ్ 1 ఉపయోగించాలి, వెర్బ్ 2 వెర్బ్ 3 ఉపయోగించాలి, వెర్బ్ 1 ఏందని అడగకూడదు. ఎందుకంటే కుడ్ అనేది గతానికి సంబంధించి, సో వెర్బ్ 1 వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేద్దాం, తర్వాత దాన్ని బట్టి మనం ఎగ్జాంపుల్ గా చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ ఐ అనుకుందాం. ఐ అంటే నేనే కదా. కుడ్, COULD, కుడ్. ఐ కుడ్ హెల్ప్ అంటే ఐ కుడ్ హెల్ప్ అంటే అర్థమైంది, నేను సహాయం చేయగలిగినాను. అంటే నేను గతంలో వాళ్లకు ఇబ్బందులు ఉంటే నేను వాళ్ళకు సహాయం చేయగలిగినాను. గతంలో అంటే నిన్ననో మొన్ననో అమ్మొన్ననో ఎప్పుడో నేను సహాయం చేయగలిగినాను. వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి బాగాలేదంటే నేను సహాయం చేయగలిగినాను. ఐ కుడ్ హెల్ప్ అంటే నేను సహాయం చేయగలిగినాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ, కుడ్ నాట్, వెర్బ్ 1 వచ్చేసి హెల్పే తీసుకోవాలి కదా, మనం ఇక్కడ తీసుకుంటేనే అర్థమైంది హెల్ప్. ఐ కుడ్ నాట్ హెల్ప్ అంటే నేను సహాయం చేయలేకపోయాను. గతంలో నేను సహాయం చేయలేకపోయాను. ఇక్కడ ఐ కుడ్ హెల్ప్ అంటే నేను సహాయం చేయగలిగినాను. ఐ కుడ్ నాట్ హెల్ప్ అంటే నేను సహాయం చేయలేకపోయాను. పరిస్థితులు బాగాలేదు, నాకు అక్కడ అప్పుడు అమౌంట్ సమయానికి లేకపోవడం వల్ల నేను సహాయం చేయలేకపోయాను. అట్లా చెప్పాల్సిన సందర్భం. నేను జస్ట్ బేసిక్ చెప్తా, ఎక్స్ట్రా వర్డ్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఐ కుడ్ హెల్ప్ అంటే నేను సహాయం చేయగలిగినాను. ఐ కుడ్ నాట్ హెల్ప్ అంటే నేను సహాయం చేయలేకపోయాను. అట్లా ఇంకా దాన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేవి ఇంకా చాలా ఫామ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఐ కుడ్ సింపుల్ గా చెప్పేస్తా, ఐ కుడ్ పాస్ డిగ్రీ. అంటే నేను డిగ్రీ పాస్ కాగలిగాను. కష్టపడ్డా, చదువుకున్నా, గతంలో నేను డిగ్రీని పాస్ కాగలిగాను. నెక్స్ట్, ఐ కుడ్ నాట్ పాస్ డిగ్రీ.
ఆర్ ఇంటర్. దీన్ని ఏం రాసుకోవాలి? ఐ కుడ్ నాట్ పాస్ డిగ్రీ అంటే నేను డిగ్రీ పాస్ కాలేకపోయాను. డిగ్రీ పాస్ కాలేకపోయాను. నేను డిగ్రీ పాస్ కాలేకపోయాను అంటే కుడ్ నాట్ పాస్ డిగ్రీ. అట్లా. మూడోది మీకు తెలుసు కదా, కామెంట్ చేసేదే కదా, మీరు కామెంట్ చేయాల్సిందే కదా. చూడండి, నేను ఎక్స్ట్రా వర్డ్ వస్తుంది, నిన్న అనేది ఎక్స్ట్రా వర్డ్ లేసేయండి. నేను నిన్న హోంవర్క్ చేయగలిగాను. నేను నిన్న హోంవర్క్ చేయగలిగాను. నేను నిన్న హోంవర్క్ చేయలేకపోయాను. నేను నిన్న హోంవర్క్ చేయలేకపోయాను. నేను నిన్న హోంవర్క్ చేయలేకపోయాను. నేను నిన్న హోంవర్క్ చేయలేకపోయాను. నేను నిన్న హోంవర్క్ చేయగలిగాను. నేను నిన్న హోంవర్క్ చేయలేకపోయాను. ఈ రెండింటిని మీరు ఏం చేయాలి? కామెంట్ చేయాలి. ఇప్పుడు ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్ ఇంకో కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. చూడండి, సింపుల్ గా నేర్చుకుందాం. ఐ కుడ్ గో, నేను వెళ్ళగలిగాను. నేను వెళ్ళగలిగాను. ఇక్కడ ఐ కుడ్ నాట్ గో, నేను వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళలేకపోయాను. ఐ కుడ్ ఆస్క్, నేను అడగగలిగాను. అడగగలిగాను. ఐ కుడ్ నాట్ ఆస్క్, నేను అడగలేకపోయాను. ఐ కుడ్ నాట్ ఆస్క్, నేను అడగలేకపోయాను. ఐ కుడ్ బై, నేను కొనగలిగాను. నేను కొనగలిగాను. ఐ కుడ్ నాట్ బై, నేను కొనలేకపోయాను. నా కాడ పైసలు లేవు, అయిపోయింది, నేను కొనలేకపోయాను. నెక్స్ట్, ఐ కుడ్ సెల్, నేను అమ్మగలిగాను. ఐ కుడ్ నాట్ సెల్, నేను అమ్మలేకపోయాను. ఐ కుడ్ యాక్ట్, నేను నటించగలిగాను. ఐ కుడ్ నాట్ యాక్ట్, నేను నటించలేకపోయాను. ఇట్లా వెర్బ్ చేంజ్ చేసుకుంటే ఎన్ని పదాలు, 1000 పదాలు కాదు, 2000 పదాలు కాదు, 10,000 పదాలైనా మన వెర్బ్స్ ఎన్ని ఉంటే అన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఒకటి 1 by 1 ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.